గుంటూరు మోతీలాల్ నగర్ బాధితుల అంశం ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతుంది. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా కూటమి ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన ఎమ్మెల్యే కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రత్యామ్నాయం చూపకుండానే ప్రజలు ఇంట్లో ఉండగానే జేసీబీలతో ఇల్లు ధ్వంసం చేయడం అమానుషమని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసినా ఇంకా రాజకీయాలు చేయడం తగదని రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఎమ్మెల్యే గౌరవించాలని హితవు పలికారు. అభివృద్ధి శూన్యమని కేవలం సోషల్ మీడియా ఎలివేషన్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. బాధితుల వద్దకు వెళ్తే ప్రజలు తరిమి కొడతారనే భయంతోనే ఎమ్మెల్యే రావడం లేదని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా పబ్లిసిటీ పిచ్చి పక్కన పెట్టి బాధ్యత గల ఎమ్మెల్యేగా ప్రవర్తించాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఈ ఘటన గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజా సమస్యల కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ముస్లిమ్స్ కి, మైనారిటీస్ కి మరీ ముఖ్యంగా హజ్ యాత్ర అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా లేకపోతే ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లిమ్స్ వాళ్ళందరూ హజ్కి వెళ్ళి హజ్ యాత్ర చక్కగా కంప్లీట్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకొని రావాలని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ దురదృష్టశాతం ఈ ప్రభుత్వంలో ఎందుకు ఈ మాట అనాల్సింది వస్తుందంటే, విత్ ప్రూఫ్స్ వచ్చాను నేను. హజ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు 19వ తారీఖున వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా వాళ్ళ లగేజ్ వాళ్ళ దగ్గర చేరలేదు. ఫ్లైట్ నంబర్ వచ్చేసేసి F36393. వాళ్ళకి మెసేజ్, వాళ్ళు హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి వీళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. మేము ఈ ఫ్లైట్ ద్వారా వెళ్ళాము విజయవాడ నుంచి మదీనాకి, ఇప్పుడు దాకా కూడా మా లగేజెస్ ఇంకా మా దగ్గర చేరలేదు. 19వ తారీఖున అంటే దాదాపుగా 3 రోజులు అవుతుంది. ఉన్న బట్టల మీద అలాగే ఉన్నారు. వాళ్ళ మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళ బేసిక్ ఫెసిలిటీస్, వాళ్ళ నీడ్స్ అన్ని లగేజ్ లో ఉన్నాయి. ఎందుకు లగేజెస్ వాళ్ళతో పాటు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నేను సిఓ గారికి కూడా చేయటం జరిగింది, నో రెస్పాన్స్. దాదాపుగా 4-5 టైమ్స్ కాల్ చేసి ఏంటి అసలు ఏంటి ఇబ్బంది అని కనుక్కోవడానికి కూడా చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. మరి ఏ విధమైన పాలన జరుగుతుంది ఇది? టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్. ఎందుకనంటే హజ్ కమిటీ చైర్పర్సన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు లగేజెస్ వాళ్ళ చేత ఎప్పుడూ రాని ఇబ్బంది ఎందుకు ఈసారి వచ్చింది? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి? విజయవాడ నుంచి మీకు చేత కాకపోతే పంపించటం, మీకు తెలియకపోతే బెటర్ హైదరాబాద్ నుంచి పంపించాల్సింది. ఇప్పుడు లగేజ్ విజయవాడ నుంచి ముంబై పంపించి, ముంబై దగ్గర నుంచి ఎప్పుడు క్లియరెన్స్ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి, మళ్ళీ వాళ్ళది అక్కడ ఉన్న తెలిసిన చోట అయితే ఎక్కడైనా కొనుక్కోవచ్చు, చేయొచ్చు. తెలియని చోటు అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి అలాగే చాలా ఇప్పుడు ఇది ఒక ఈ రికార్డ్ అయితే, ఇంకోటి వాయిస్ రికార్డ్. పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంది. పాపం వాళ్ళు నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఎందుకు ఇప్పుడు దాకా కూడా వాళ్ళు అంటే దాదాపుగా 3 days అవుతుంది, ఇప్పుడు దాకా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అక్కడ ఎంతమంది ఇప్పుడు హజ్ హౌస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ హజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు దాకా ఎప్పుడు ఏం యాక్షన్ తీసుకుంది? ఖచ్చితంగా దాని గురించి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పానిక్ అవుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, మా బట్టలు లేవు, మా బేసిక్ ఫెసిలిటీ లేవు, చాలా మంది సంబంధించినవి అన్ని దాంట్లో ఉంటాయి. మరి లగేజ్ ఎందుకు వేరేకి పంపించారు? ఎప్పుడు లేని సిస్టమ్ ని ఎందుకు ఈసారి తీసుకొని వచ్చారని చెప్పి ఈ హజ్ చైర్పర్సన్ అడుగుతున్నాము. అలాగే దీని మీద తొందరగా చర్యలు తీసుకొని వాళ్ళందరికీ వాళ్ళ లగేజెస్ తొందరగా చేర్చాలని చెప్పి, అలాగే బాధ్యతగా ఏదో మీడియా ముందుకు వచ్చేసి లేకపోతే వీడియోలు చేసి మీడియా పిచ్చి కాకుండా ఒకసారి బాధ్యతగా తీసుకొని చేయమని చెప్పి మైనార్టీ ఉన్న ఎమ్మెల్యేస్ కి, అలాగే మినిస్టర్ గారికి, అలాగే హజ్ చైర్పర్సన్ కి నేను విన్నపిస్తున్నాను వాళ్ళందరి తరఫున. సో తొందరగా యాక్షన్ తీసుకొని వాళ్ళ లగేజెస్ తొందరగా చేర్చమని చెప్పి కోరుతున్నాను.
రాజకీయంగా వాడుకోవాల్సిన అంత అవసరం మాకు లేదండి. ఎలక్షన్ ఏమి ఒక నెలలోనో 3 నెలలోనే లేవు. ఒక ప్రజాప్రతినిధికిగా నాకు బాధ్యత ఉంది. ఎందుకనంటే ఎమ్మెల్యే గారికి బాధ్యత లేదు. ఏరి మరి నేను ఒక మాట చెప్తాను చూడండి. ఎమ్మెల్యే గారికి నేర్పిస్తున్నానని కాదు కానీ నేను ఒకటి చెప్తాను చూడండి. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే గారి మీద ఆ కుటుంబాల మీద చిత్తశుద్ధి ఉండుంటే, ఆ కుటుంబాల మీద నిజంగానే ఆయనకి బాధ్యత ఉండుంటే, ఆయన ఒక రోజు ముందే అంటే ఆయన చెప్పిన మాట ఏమన్నారు 2 నెలలు మిమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించిన తర్వాత పగలగొడతానని చెప్పారు కదా! మరి ఆయన ఎందుకు ఖాళీ చేయించలేదు? వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతానికి ఎందుకు షిఫ్ట్ చేయలేదు? లేకపోతే వాళ్ళకి కావాల్సిన గృహాలు ఎందుకు నిర్మాణం చేసి వాళ్ళందరినీ పంపించకుండా చేయకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే పగలగొట్టి చేసి పంపించారు. మరి ఇవన్నీ ఏంటి? ఆయన ఉండాల్సిన ప్లేస్ లో నేను ఉన్నానండి. నిజం చెప్తున్నాను. ఆయన ఉండి ఆయన వాళ్ళందరికీ ఏం పర్లేదు ఇదిగోండి పొద్దున్నే వచ్చి ఆయన కూడా ఉండాల్సింది అక్కడ నుంచోని ఇదిగోండి అమ్మ మీకు అక్కడ ఇచ్చాను, నేను టిక్కో హౌసెస్ ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్ళండి చేయండి అని చెప్పాల్సింది. మరి బాధ్యత లేని వ్యక్తి మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మీకు బాధ్యత లేదని చెప్పి నేను వదిలేస్తే ఎలాగా? నా ప్రజలండి. నాకు ఓట్లు వేసినా ఓట్లు లేకపోయినా నాకు దాదాపుగా 69,000 మంది ఓట్లు వేశారు నాకు 69 నా మినిమం రెస్పాన్సిబిలిటీ రాజకీయంలో వచ్చినప్పుడు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని చెప్పి రాజ్యాంగంలో రాసి ఉండటం కాదు, దానికోసం నిలబడే ఇది కూడా ఉండాలి. మా పార్టీ అలాంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ కష్టం ఏ కార్యకర్తకు కానీ ఏ ప్రజలకు వచ్చినా కూడా నిలబడమని చెప్పారు. సో అందుకోసం మేము రెస్పాన్సిబుల్ గా ఉన్నాం. మీరు లేరు కాబట్టి మేము ఉన్నాం. మీకేం కనిపిస్తుంది అంటే అది మీడియా పిచ్చి అంటారు. మీకు లేదా మీడియా పిచ్చి? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి లేదా మీడియా పిచ్చి? ఎవరికి లేదండి. ఏం మాట్లాడుతున్నారు మీడియా పిచ్చి అని చెప్పి? అంటే ప్రజలు ఏడుస్తుంటే మీకేమో మీడియా పిచ్చిలా కనిపిస్తుంది. వాళ్ళు ఈ ఏడుపులు వాళ్ళు ఇచ్చేస్తున్నాయని మీకు మీడియా పిచ్చిలా కనిపిస్తుంది. మీరు చేసేమో బాగానే ఉన్నాయి. ఎలివేషన్ సాంగ్లు కానీ లేకపోతే మీరేమో శంకుస్థాపన చేసినప్పుడు అవి బాగున్నాయంట. ఏం మాట్లాడుతున్నారండి? జనానికి కూడా తెలుసండి ఎవరికి మీడియా పిచ్చిందో ఎవరికి ఏ పిచ్చిందో. మీరు చెప్పినంత మాత్రాన అన్ని వాస్తవాలు ఒక్కసారి ఇప్పటికైనా వెళ్ళండి. ఏం భయం వేస్తుందా తరిమి కొడతారని చెప్పి? కాల్ రెగరేస్తున్నారంట. అదేంటో నాకు అర్థం కాదు. ప్రతి విషయానికి కాల్ రెగరేస్తున్నారంట. ఏం ఎమ్మెల్యే గారండి? స్టైల్ ఉండాలి కానీ ఈ విధంగానా? పనులు చేయకుండా స్టైల్ ఉండి ఏం ప్రయోజనం అండి? నిజంగానే మీరు కాల్ ఎప్పుడు ఎగరేయాలంటే నిజంగానే నిజాయితీగా చెప్పిన మాట మీద నిలబడినప్పుడు మీరు కాల్ ఎగరేయండి. ఇలాంటి చేయలేని పనులకు చెప్పి కాల్ ఎగరే ఇది రెండోసారి. ఒకటేమో ఉల్మాల్ మీటింగ్ లో కాల్ ఎగరేశారు, ఇప్పుడేమో మళ్ళీ ఇంకొకసారి కాల్ ఎగరేస్తున్నారు. కాల్ ఎగరేయడానికి ఒక ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్ మీ దగ్గర లేదు. నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఏదో అబద్ధపు మాటలతో ఏదో ఈవీఎంలతో గెలిచారు కాబట్టి ఇవన్నీ కాలర్ దానికి ఎగరేసుకుంటా ఉన్నారు తప్ప నిజంగానే మీకు చిత్తశుద్ధి ఇప్పటికైనా వెళ్ళండి. అక్కడ ఏంటి వైసీపీకి ఓటేశారని చెప్తారా? ఏంటండి మీరు ఒక ఎమ్మెల్యే? మీరు ఇక్కడ ఎవరు ఏ ఓటు వేసినా ఎవరికి ఏది చేసినా కూడా మీకు వైసీపీకి ఓటేసాము టీడీపీ వాళ్ళకి చేశాను అని అంటే నవ్వుతారండి జనాలు. అందరికి చేయాలి. అందరికి ఒకసారి గెలిచిన తర్వాత అందరూ మీ వాళ్ళే, అందరూ మీకోసం మీ మాట కోసం ఇది చేసేవాళ్ళు. సో బెటర్ ఎమ్మెల్యేగా బిహేవ్ చేయమని చెప్పి కోరుతున్నాను.